కొత్త డైరెక్టర్ వచ్చి ఇండస్ట్రీలో చాలా వెరీ న్యూ కమర్ వచ్చి మీ దగ్గరకు వచ్చి గొప్ప కాన్సెప్ట్ చెప్పేసి ఇమ్మీడియట్లీ రెమ్యునరేషన్ ఆలోచించకుండా ఇప్పుడు నేను చేసేది అది. ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ళ నుంచి నాకు నా మేనల్ ఒకటి తయారయ్యాడు. ఇప్పుడు అందరికీ సన్ స్ట్రోకులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సన్ స్ట్రోకులు ఎక్కువ. నా వైఫ్ అనేది నీకు నీ తదనంతరం ఎవరు లేరు, నీకు బాగా బలుపు, నువ్వు ఎవరిని కేర్ చెయ్యు, నువ్వు బాగా రఫ్గా ఉంటావు అంటే చిచ్చి అదేంటది అండ్ నీకు ఎవరితోనూ అవసరం లేదు. ఓకే అబ్బాయి అదేమి లేదా ఈడుస్తే అరేడు. ఇప్పుడు ఈ నా కొడుకు కోసం నేను ఫోన్ చేసి, ఇప్పుడు సపోజ్ నాకు కాజల్ సమంత కావాలి హీరోయిన్గా, వీడికో సమంత ఏం చేస్తున్నావు సామ్, వాట్స్ హ్యాపెనింగ్, అవయ్యూ ఏంటి అడ్రస్ పిచ్చిగా ఉంది మంచి ఇలా మాట్లాడతాం. ఇప్పుడు హాయ్ డార్లింగ్ ఏం చేస్తున్నావు నాన్న, ఒక కథ ఉందిరా సామ్, ఇలా మాట్లాడాల్సి వస్తుంది వీడి కోసం. ఓకే సో అంతకుముందు నా దగ్గరికి, ఇప్పుడు కాదు, నేను కెమెరామెన్గా పనిచేసేటప్పుడు కూడా ఎవరన్నా డైరెక్టర్స్ నా దగ్గరికి వస్తే కథని ఏ హీరో అయినా సరే ఆ హీరో ఇంటికి వెళ్ళిపోయాడు నేను కారులో ఎక్కించుకుని. ఓకే సెల్ ఫోన్స్ లేవు కదా, అందరితోనూ క్లోజ్. నేను ముప్పలేని శివని నాగార్జున గారి ఇంటికి తీసుకెళ్ళిపోయా కారులో, తాజ్మహల్ అనే కథ చెప్తే. ఆయన కథ విన్నాడు, అప్పుడు నేను వారసుడు చేసి ఆయనతో చేసి కథని ఒక సినిమా చేసినామని చోట కథ బాగుంది. అదేంటి అప్పటికైనా చేయలేదా తాజ్మహల్ బిఫోర్? ఎవరు శివ ఇది అన్నారు ఆయన. ఓకే ఓకే అప్పటికి శివ చేసాడు కృష్ణ గారితో ఏదో చేశారు. అదే సినిమా కృష్ణ గారితో ఇంకొక సినిమా చేసినామను మేబీ, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 3 సినిమాలు ఏదో కమిట్ అన్నారు, ప్రియదర్శన్కి అలా ఏదో ఉంది అన్న. సో తర్వాత దాన్ని శ్రీకాంత్తో చేసి, సో అప్పటి నుంచి ఉంది నాకు అలవాటు. ఎవరన్నా మంచి కథ చెప్తే నేను ఇంకే వెనక భుజాల మీద వేసుకుని ఏదో ట్రై చేస్తుంటాను నేను. అలా పూరి కూడా మంచి కథలు చెప్పాడు, 2 కథలు. ఒక కథ చెప్పాడు, నేను ఆవులించాను. మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య ఆవులించాడు, నచ్చినట్లేదు, ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంకొక కథ చెప్తాను. ఒక పాత ప్రియాస్ కోటలో వచ్చాడు మా ఇంటికి. అంతకుముందు పూరికి మేము చెక్ ఇచ్చాం మా సీరియల్ డైరెక్ట్ చేయమని, కింద నా వైఫ్ సంతకం పెట్టి. ఓకే మేము బయటికి వెళ్ళి వచ్చాక ఆ చెక్ ఇంటి దగ్గర ఉంది, మా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. పక్కన లెటర్ ఉంది, ఓకే నాకు ఆఫర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, మీరు అనుకున్న ఈ కాన్సెప్ట్ నేను చేయలేనేమో అనిపిస్తుంది, దయచేసి నన్ను వదిలేయండి, క్షమించగలరు. కింద పూజ జరిగిన సంతకం పెద్ద పూడికి నాకు కూడా తయారయ్యాడు అని చెక్ వదిలేసాం, మర్చిపోయాం. నాకు అది మనసులో ఉంది, బట్ నాది అంత 5 నిమిషాలు చేయలేదని ఉంటుంది, అయిపోయింది. ఆ తర్వాత మా తమ్ముడు ఫోన్ చేసి పూరి కథ చెప్తాడంటే నా వైఫ్ ఏమన్నా అంటదేమో, సీరియల్ చేయను అన్నాడు, మన అతను ఇంటికి తీసుకుని కదంటే ఈవిడ అన్న అంటదేమో అనుకుని అతను వచ్చి కథ చెప్పడానికి వస్తే ఇంటి బయటే మెట్ల కింద కూర్చుని కథ విన్నా. పొద్దున్నే 6 గంటలకి ఆ కథ వినేటప్పుడు ఆబ్వియస్లీ పొద్దున్న లేవగానే ఆవులిస్తాం కదా 2-3 సార్లు. పాపం కథ అంతా చెప్పేసాడు. మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య ఆవులించాడు, కథ నచ్చినట్లేదు, ఇంకొక ఛాన్స్ ఈ కథ చెప్తుంటే లోపల నుంచి కాఫీ పంపించింది నా వైఫ్ పూరికి. ఓకే ఓహో ఈవిడికి కోపం ఏమి అంటే ఇంటి అతిథి మర్యాద చేస్తున్నారు, నేను అనుకున్న కాఫీ ఇచ్చేసరికి హ్యాపీ, ఈవిడికి ఏం కోపం లేదని నెక్స్ట్ డే లోపల తీసుకెళ్ళాను నా టీవీ రూమ్లోకి. మనం మీరు వచ్చి కూర్చొని టీవీ, అలాగే నాకు ప్రతి ఇంట్లోనూ ఒక టీవీ రూమ్ ఉండేది అప్పుడు, అద్దిల్లు. వచ్చి కథ చెప్పాడు, నచ్చింది నాకు. తను అల్లగానే నేను కళ్యాణ్ ఇంటికి వెళ్ళిపోయాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి. నేను రెగ్యులర్ రోజుకో 10 hours కలిసి ఉండేవాళ్ళం. ఏంటంటే ఇలాగా పూరి అవును నన్ను కలుస్తా అన్నాడు నాకు చెప్పాడు. అప్పటికే అతను ట్రై చేసి అక్కడ కుదరక నా దగ్గరికి వచ్చాడు. అవును ఇలాగా వేడి కాదు చెప్పాడు, నేను చెప్పు అన్నాడు. మనం టప్ప నేను చెప్పు, నేను మాట్లాడితేనే అన్నాడు. సో నేను చిరంజీవి గారు షూటింగ్ ఎవరికి అవుట్డోర్ వెళ్ళి వచ్చరికి ఒక 50,000 చెక్ ఉంది మా ఇంట్లో నాకు, త్రివిక్రమరావు గారు సంతకం పెట్టి. ఏంటంటే ఇలా త్రివిక్రమరావు గారు సినిమా తీస్తున్నారు, పవన్ కళ్యాణ్ హీరో, చెక్ పంపించేసి చెక్ జేబులో పెట్టి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాయి. సూపర్ బ్రదర్, ఇట్స్ ఛాన్స్, ఎస్ చేస్తున్నాం మనం. కానీ కళ్యాణ్ ఆ ఏ క్యారెక్టర్ ఇది కాదు, ఇది నువ్వే నాకు నచ్చింది కదా బద్రీనాథ్ అన్నాడు. అదేంటది ఇది కదా ఇట్లు, నాకు నచ్చింది ఇట్లు శ్రావణ, కళ్యాణ్కి నచ్చింది బద్రి. కళ్యాణ్ అతను ఆ థింకింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ఒక చోటకి లాగుద్ది, అందులో ఒక క్యారెక్టరైజేషన్, ఒక పవర్ లేదు.
ఇందులో నాకు ప్రకాష్ రాజ్కి ఒక ఒక ఇది ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది. అది గనక పడితే అది మామూలుగా ఉంటుంది అన్నాడు. అందుకని ఇది ఓకే చేసాను బ్రదర్ అన్నాడు. సో రెండు బెస్ట్ స్క్రిప్ట్సే, రెండు సూపర్ స్క్రిప్ట్స్. ఇది చాలా రోజులు ఆడింది, అది చాలా రోజులు ఆడింది. సో అదేంటంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంకొంచెం అలా పైకి తీసుకెళ్ళింది. ఇట్లా సార్స్ మీద క్యూట్ లవ్ స్టోరీగా ఆగింది. సో అలాగా నాకు ఇప్పుడు కాదు అప్పటి నుంచే ఎవరు నా దగ్గరికి వచ్చినా నేను ఇలా ఇప్పుడు ఈ గత 3 ఏళ్ళ నుంచి కూడా నేను ఆల్మోస్ట్ డబ్బు చూడకుండా నేను కొత్త డైరెక్టర్లతో గాంధీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, తర్వాత బీరువా కొత్త డైరెక్టర్ ఖండాన్ అని తమిళ్లో బాగా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా టైగర్ అని ఆనంద్, అతను బిజీ అయ్యాడు. ఇప్పుడు రాజసింహతో సినిమా చేస్తాను. ఆల్ న్యూ డైరెక్టర్స్.